నమస్తే అందరికీ. అందరూ ఎలా అన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? లాంగ్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయితే అయిపోతుంది. ఎందుకంటే మంచి కంటెంట్ వీడియోతోనే మేము ముందుకు రావాలని చెప్పి నేనైతే లాంగ్ వీడియోస్ ఈ మధ్య పెట్టడం లేదు. అన్నీ కూడా కామెడీ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి ప్రోడక్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది. ఇది కనుక మీ ఇంట్లో ఉన్నట్టయితే ఒక ₹1,00,000 వరకు అయితే మీరు ఆదా చేసుకున్నట్టే. ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని అన్బాక్సింగ్ మరియు దాన్ని ఎలా యూస్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వస్తువు మరేంటో కాదు, మినీ ప్రొజెక్టర్. మన ఇళ్లల్లో ప్రతి ఒక్కరికి కూడా టీవీ అయితే ఉంటుందన్నమాట. కానీ టీవీల్లో కూడా మనము ఒకసారి 24 ఇంచెస్ కానీ 32 ఇంచెస్ కానీ లేదంటే 55 ఇంచెస్ అట్లా తీసుకుంటూ ఉంటాము. ఒక టీవీ కొన్న తర్వాత ఇంకో టీవీ కొనాలంటేనా మళ్ళీ మనీ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఉన్న టీవీతోనే అడ్జస్ట్ అయిపోతుంటాము. కానీ ఈ ప్రొజెక్టర్తో అవసరం లేదనమాట. మనం చిన్న స్క్రీన్ కావాలంటే చిన్న స్క్రీన్ పెట్టుకోవచ్చు. పెద్ద థియేటర్ మాదిరిగా పెద్ద స్క్రీన్ కావాలనుకున్నట్టయితే పెద్ద స్క్రీన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాటన్నింటికంటే భిన్నంగా దీని ప్రైస్ ఏంటి అనేది కూడా మీకు స్క్రీన్ పైన అయితే వేస్తాను. దీని ప్రైస్ అరౌండ్ 5,000 లోపల అయితే ఉంటుంది అనమాట. ₹1,00,000 ప్రొజెక్టర్లో కూడా అన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఒక 10 మందికి యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే పెడుతున్నాను అనమాట. సో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏమేమి సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే మొదటిగా లైక్ చేయండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, మామూలుగా దీని పేరు వచ్చేసి పోట్రానిక్స్ బీమ్ 440 స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అనమాట. ఇది 2200 ల్యూమినస్ అయితే బల్బ్ ఉంటుంది అనమాట. దీని లోపల 720p హెచ్డి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 720 హెచ్డి రిజల్యూషన్ ఉంది. 3 వాట్ రిచ్ స్పీకర్ అయితే ఉంది. 2200 ల్యూమినస్ బ్రైట్నెస్ అని చెప్పాను కదా, అది కూడా ఉంది. వైర్లెస్ స్క్రీన్ మిర్రరింగ్ ఉంది. వైఫై బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంది. వర్సిలైట్ కనెక్టివిటీ అంటే HDMI కానీ 3.5mm ఆక్స్ కానీ USB పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 16:9 ఆస్పిరేట్ రేషియో అయితే కూడా ఉంది. అంటే మన స్క్రీన్ విడ్త్ అనమాట చేంజ్ చేసుకోవచ్చు. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి చూడండి 20,000 అయితే ఉంది. కానీ మనకి ఇది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, ఒకప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇప్పుడు 4,500కి అయితే వస్తుంది అనమాట మనం కార్డ్ యూస్ చేస్తే. చూడండి, ఒక రిమోట్ అయితే ఇచ్చినాడు. అదేవిధంగా HDMI కేబుల్ అయితే ఇచ్చినాడు. ఇంకా ఛార్జర్ అయితే ఇచ్చినాడు. ఛార్జర్లో మామూలు 12 volts అంటాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి 4 పోర్ట్స్ అయితే ఇచ్చినాడు. అది ఎందుకనేది చూపిస్తా. ఇంకంతే. దీంట్లో ఇంకా మాన్యువల్ బుక్ అయితే ఉంది. రిమోట్ అయితే ఇచ్చినాడు కానీ మనం 4-5 వేలు పెట్టినా దీంట్లో బ్యాటరీలు అయితే ఇవ్వలేదు. వీడు వీళ్ళ కకృతికి ఒక నమస్కారం అయితే చెప్పాలా. ₹20 ₹30 బ్యాటరీలు ఏమవుతాయో నాకైతే అర్థం కావట్లే. బ్యాటరీలు అయితే మళ్ళీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు మెయిన్ అసలు వచ్చేసి ఇదే ప్రొజెక్టరు. చూడండి, ఇదే. దీన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినాడండి చిన్న స్టాండ్ లాగా. అంతే. 360 degrees అయితే రొటేట్ కాదు, కానీ మనకు 180 degrees అట్లా అయితే రొటేట్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా గోడకు వేసుకోవచ్చు స్క్రీను. అదేవిధంగా పైన ఉంటుంది కదా సీలింగ్ కూడా స్క్రీన్ అయితే మనము ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చినాడు. ఇది వచ్చేసి HDMI పోర్ట్ అని చెప్పాను కదా, అది. ఇంకా USB పోర్ట్ అంటే మనం పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ ఏది పెట్టినా కూడా డైరెక్ట్ అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ప్లే అవుతాయి అనమాట. ఇంకా ఇక్కడ పోర్ట్స్ అనమాట. ఇది డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తే ఛార్జింగ్ కేబుల్ ఇది. సో ఇది ఎలా వాడాలనేది చూపిస్తాను ఇప్పుడు. చూడండి, దీనికైతే బ్యాటరీలు నిప్పో బ్యాటరీలు చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా, అవి వాచ్ బ్యాటరీలు అంటే అవి మళ్ళీ పెద్దవి వస్తాయి. ఇవి చిన్నవి. ప్రొజెక్టర్ అయితే ఆన్ చేసిన, స్క్రీన్ పైన వస్తానండి. గోడ పైన అయితే వేసిన. చూడండి, దీంట్లో చూసుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్ ఇచ్చినాడు. అదేవిధంగా యూట్యూబ్ ఇచ్చినాడు. యాప్ స్టోర్ అయితే ఇచ్చినాడు. హాట్స్టారు. ఇంకా కింద అయితే గూగుల్ అవన్నీ ఇస్తాడు. ఇన్స్టాల్ చేసుకోవాలి మనము. క్రోమ్ అవన్నీ కూడా. ప్రైమ్ వీడియో ఇచ్చినాడు. సోనీ లైవ్ అయితే ఇచ్చినాడు. ఇంకా మళ్ళీ మనకు కావాలంటేనే ఇక్కడ యాప్ స్టోర్ ఉంది కదా, యాప్ స్టోర్ ఓపెన్ చేసుకుంటే వీటిలో మనకు కావాల్సినవి యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఒకవేళ అప్డేట్ ఉన్నట్టయితే మనం సైడ్కి ప్రెస్ చేసినామంటేనా ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది. రికమెండెడ్ ఇది అప్డేటెడ్, ఆల్రెడీ అప్డేట్లోనే ఉన్నాయి. సో మనకి పైన చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, ఇది బ్లూటూత్ కంపాటబుల్. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మనకి ఎట్లా కావాలంటే అట్లా కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. వాల్పేపర్ అంటాం కదా, ఆ విధంగా. ఇది వచ్చేసి బ్లూటూత్ నియర్ బై ఇది చూపిస్తుంది. ఇంకా మనం డైరెక్ట్ వైఫై అయితే కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్టెల్ కనెక్ట్ చేసుకున్నా. తర్వాత కింద ఇచ్చినాడు స్క్రీన్ కాస్ట్, అంటే మనం స్క్రీన్ మిర్రరింగ్ అంటాం కదా, ఆండ్రాయిడ్ కానీ లేదంటే ఐఫోన్ అయితేనే ఎయిర్ ప్లే,
ఆండ్రాయిడ్ వైర్తో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, యాపిల్ వైర్తో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ల్యాప్టాప్ నుంచి ఏమో కనెక్ట్ అవుతుంది. మిరాకాస్ట్ అయితే నాకు ఐడియా లేదనమాట. ఆండ్రాయిడ్ వైర్లెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎలా కూడా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. తర్వాత వచ్చేసి హెచ్డిఎంఐ మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది. పీసీ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ డైరెక్ట్గా అయితే మనం హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే చూడండి, నెట్వర్క్, బ్లూటూత్, ప్రొజెక్షన్, లాంగ్వేజ్, కీబోర్డు, అప్లికేషన్స్ ఏమేమి ఇచ్చినా ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ప్లే స్టోరు, ఇవన్నీ అప్లికేషన్స్. ఇంకా డేట్ టైం మార్చుకోవచ్చు. ఇంకా అదర్లోకి వెళ్ళినట్టయితే బటన్ సౌండ్, అంటే మనం రిమోట్ నొక్కుతాం కదా, ఈ రిమోట్ బటన్ సౌండ్ కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇంకా స్క్రీన్ సేవర్ ఉంది కదా, ఇది వచ్చేసి 20 మినిట్సా, 10 మినిట్సా, 5 మినిట్సా, లేకుంటే ఆఫ్ చేసుకున్నట్టయితే ఆఫ్ అయిపోతుంది, లేదంటే 1 అవర్. హైయెస్ట్ వచ్చేసి 1 అవర్ అయితే ఇచ్చినాడు. మనం ఒక 20 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. ఇంకా షెడ్యూల్ పవర్ ఆఫ్ అంటే మనం ఎన్ని గంటలకు ఆఫ్ కావాలంటే అన్ని గంటలకు ఆఫ్ అవుతుంది. ఇంకా రీస్టోర్ పవర్ ఫ్యాక్టరీ సెట్టింగ్ అంటే మొత్తం కూడా రీసెట్ అయిపోతుంది. అకౌంట్స్ అంటేనా మనం ఇక్కడ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దీని సెట్టింగ్స్ అయితే ఇది అనమాట అదర్స్లో. ఇప్పుడు ప్రొజెక్షన్ ఉంది కదా, ప్రొజెక్షన్ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డిస్ప్లే సెట్టింగు. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే కస్టమ్ కావాలన్నా, స్టాండర్డా, లేకపోతే సినిమాటిక్లా, వివిడా అట్లా వస్తుంది అనమాట. ఇంకా బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే 50%, 100% వరకు అయితే ఇస్తాడు. బ్రైట్నెస్ పెరుగుతుందండి. బ్రైట్నెస్ పెరిగినప్పుడు స్క్రీన్ క్వాలిటీ మిస్ అయిపోతుంది మనకి. 50 డిఫాల్ట్గా ఇచ్చినాడు, నేను దాన్ని 60కి చేంజ్ చేసుకున్నా. ఇంకా కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకు స్క్రీన్ క్వాలిటీ పెంచాయన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్స్టాలేషన్ మోడ్ వచ్చేసి ఫ్రంట్ ప్రొజెక్షన్ కావాలన్నా, లేదంటే రియర్ ప్రొజెక్షను, లేదంటే సీలింగ్ ఫ్రంట్ అంటే పైన సీలింగ్కి, అట్లా చాలా రకాలైతే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డిజిటల్ జూమ్, అంటే ఇట్లా మనకు చూడండి, డిజిటల్ జూమ్ పెరిగే కొద్దీ 20 అయితే ఇచ్చినాడు. 20 అంటే స్క్రీన్ మొత్తం చిన్నది అయిపోతుంది. ఇట్లా మనం 0లో పెట్టుకున్నట్టయితే ఇంత స్క్రీన్ అయితే వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ రేషియో చూసుకున్నట్టయితే 16:10 ఒకటి ఇచ్చినాడు, 4:3 ఒకటి అయితే ఇచ్చినాడు, ఇంకా 16:9 ఒకటి అయితే ఇచ్చినాడు. 9 కొంచెము విడ్త్ ఎక్కువ అయితే ఉంది. ఇంకా ఆటో కీ స్టోన్ కరెక్షన్ అంటేనా, ఇప్పుడు మనము ప్రొజెక్షన్ ఉంటుంది కదా, ఇట్లా ప్రొజెక్షన్ పెట్టేటప్పుడు ఇది ఆఫ్ చేసి ఎట్లుంటే అట్లే ఉంటుంది. అదే దీన్ని ఆన్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ చూడండి ఎట్లా కావాలంటే అట్లా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. దీంట్లో మళ్ళీ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి, రిమోట్లో పైకి కిందికి అట్లా అన్నప్పుడు స్క్రీన్ అయితే చేంజ్ అవుతుందండి. తర్వాత ఇంకా బ్యాక్ బటన్ అయితే ఇచ్చినాడు. ఇంకా మాన్యువల్ కీ స్టోన్ అంటే మనకు నచ్చినట్టయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ వరకు అయితే ఇది. ఇంకా బ్లూటూత్ అంటే దీనికి వైర్ లేకుండా డైరెక్ట్ మన ఇంట్లో బ్లూటూత్ ఉన్నట్టయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి, నా దగ్గర బోట్ స్టోన్ 650 అనేది ఉందన్నమాట, దానికైతే కనెక్ట్ చేసేసిన. మనం ఏదన్నా మూవీస్ కానీ సాంగ్స్ కానీ ప్లే చేసినప్పుడు దాంట్లో అయితే సౌండ్ వస్తుంది. ఒకవేళ మన దగ్గర బ్లూటూత్ లేకపోయినా సరే వీడు ఇంటర్నల్గా అయితే స్పీకర్ అయితే ఇచ్చింటాడు. అది ఎక్కువ రాదనుకున్నట్టయితే మనం బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా నెట్వర్క్ మీకు అప్పుడు ఆల్రెడీ అది చెప్పినా అనమాట, మనం మొబైల్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు హాట్స్పాట్ అట్లా, లేదంటే ఇంట్లో వైఫై ఉన్నట్టయితే డైరెక్ట్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సెట్టింగ్స్ అయితే ఇదే. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ క్రోమ్ ఉంది కదా, డైరెక్ట్ మనం క్రోమ్ యూస్ చేసుకోవచ్చు ఏమన్నా అప్లికేషన్స్ అట్లా. అదే కనుక యూట్యూబ్ చూడాలనుకున్నట్టయితే దీంట్లో ఫస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ విత్ రిమోట్, సైన్ ఇన్ చైల్డ్ అకౌంట్, వాచ్ యాజ్ గెస్ట్ కొట్టినా కూడా మనకి ఇక్కడ సైన్ ఇన్ లేకుండా సెర్చ్ చేసుకోవచ్చు ఏం కావాలంటే అవి. చూడండి, ఇక్కడ సాంగ్స్ కానీ తెలుగు సాంగ్స్, TV9, iMovie అట్లా ఏం కావాలంటే అవి సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మొబైల్కి ఎట్లా కనెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాము. నా దగ్గర వచ్చేసి ఐఫోన్ ఉందన్నమాట. ఐఫోన్లో మనము స్క్రీన్ మిర్రరింగ్ చేయాలంటేనా వీడు ఆప్షన్స్ అయితే ఇచ్చింటారు. చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్క్రీన్ మిర్రరింగ్ అని ఆప్షన్ ఉంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. దీని మోడల్ వచ్చేసి బీమ్ 440 మీద సెలెక్ట్ చేస్తే చూడండి, నా మొబైల్ దాంట్లో అయితే డైరెక్ట్గా అయితే ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు నా దాంట్లో ఏం ఆపరేట్ చేస్తామో
అక్కడ స్క్రీన్ మీద అది ప్రజెంటేషన్ అవుతానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను ఏదైనా యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ కూడా ఓపెన్ అవుతానండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ప్లే చేస్తే స్క్రీన్లో వస్తుంది. అదే ఫుల్ స్క్రీన్ వీడియోస్ కావాలంటేనా మళ్ళీ మనం స్క్రీన్ రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, పెద్ద వీడియో నేను ఇక్కడ స్క్రీన్లో అయితే నా మొబైల్లో ప్లే చేసిన, అదే ఇక్కడ ప్రొజెక్టర్లో ప్లే అవుతుందండి. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు ఇది. ఇప్పుడు మనకి ఒకవేళ స్క్రీన్ బ్లర్గా అనిపించిందంటేనా ఇక్కడైతే ఇచ్చినట్టు చూడండి, దీంట్లో ఆప్షన్ ఉంది కదా, దీంట్లో పైన ఒక చిన్న చక్రంలాగా అయితే ఇచ్చింటారు అనమాట. దీన్ని మనం అడ్జస్ట్ చేసే కొద్దీ స్క్రీన్ క్వాలిటీ చూడండి, ఇప్పుడు వచ్చేసి క్లారిటీ వస్తుంది. ఇట్లా మనము ఆ రోల్ తిప్పే కొద్దీ మనకు స్క్రీను క్వాలిటీ బ్లర్గానా నీట్గా అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎందుకంటే మనం ఇట్లా దూరం పెట్టినప్పుడు అక్కడ బ్లర్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ దానికి తగ్గట్టు క్లారిటీ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి, ఒకవేళ పైకి వేసిన అంటే పైన కూడా అంతే, మొత్తం లైట్లు ఆపేసినా ఇంకా నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ మేము ఉన్న చోట అయితే కొంచెం లైటింగ్ పడుతుంది కాబట్టి డిమ్గా అవుతుంది. పూర్తిగా డార్క్లో కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో హెచ్డి వీడియోస్ ఒకసారి ప్లే చేస్తుంది చూడండి. మామూలు న్యాచురల్గా ఉండే ప్లేస్ ఇది, మాడి తోటలో క్యాంపింగ్, 12 ఎకరాల మాడి తోటలో. చూడండి స్క్రీన్ క్వాలిటీ ఎట్లా వస్తుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా వస్తుంది. చాలా నీట్గా అయితే ఉందండి. సో ఇప్పటికైతే ఐఫోను మిర్రరింగ్ ఎట్లనే చూపించిన కదా, మళ్ళీ స్టాప్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే స్టాప్ మిర్రరింగ్ అంటనా స్టాప్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనకు స్క్రీన్ మారిపోతుంది. చూడండి ఇంత పెద్ద టీవీ కొనాలంటే మనము ఎంత ఖర్చు అవుతుందో. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రొజెక్టర్ కావాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఈరోజు అయితే బై చేసుకోండి. మనకు తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్న ప్రొజెక్టర్ ఇదే అనమాట. మనం ఒకవేళ హై రేంజ్లో కావాలనుకున్నట్టయితే బెస్ట్ కంపెనీలు అయితే చాలా ఉంటాయి, కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 5,000 ఒక టీవీ ప్రైస్కే మనకు ప్రొజెక్టరు మనకు సీలింగ్ లాగా కానీ లేకుంటే పెద్ద గోడ పైన ఒక థియేటర్ ఫీలింగ్తో మనమైతే మూవీస్ చూడొచ్చు, లేదంటే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ఏదైనా రైమ్స్ అలా పెట్టించినట్టయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఇది. సో ఈరోజే బై చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.